హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం 25వ భాగం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంట్లో పని ఒత్తిడి వల్ల వీడియో పెట్టడం కొంచెం లేట్ అవుతుందండి, ఏమీ అనుకోవద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏదో ఒక టైంకి స్టోరీ తప్పనిసరిగా ఇద్దాము అని అనుకుంటున్నాను. కొంచెం లేట్ అయితే అర్థం చేసుకోండి ప్లీజ్. సరే, ఇక కథలోకి వెళ్దామా? ప్రేమగా మారిన పంతం 25వ భాగం. రాత్రంతా ప్రణయసాగర మథనంలో అలసిపోయిన శశి తెల్లవారి 7 గంటలకు నిద్రలేస్తుంది. శోభన్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఈరోజు వెంకాయం అత్త ఇంటికి వెళ్ళాలి. ఉదయమే నిద్రలేవాలి అనుకున్నా లేవలేకపోతుంది శశి. లేచాక ఆదమరచి నిద్రపోతున్న శోభన్ అందమైన పెదవులపై తన పెదవులను సున్నితంగా అద్ది ఆడవాళ్ల కంటే అందమైన పెదాలు అని నవ్వుకుంది. లేచి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంకి వెళ్తుంది. స్నానం చేసి ఖరీదైన కృష్ణ బ్లూ కలర్ బెనారస్ జార్జెట్ శారీ కట్టుకుంది. జడ వేసుకొని పూలు పెట్టుకుంది. ఎప్పట్లా సింపుల్గా చక్కగా రెడీ అయ్యింది. అప్పుడే నిద్రలేచిన శోభన్, ఏంటి నా అందాల దేవత తెల్లవారేసరికి రెడీ అవుతుంది, ఏమిటి విశేషం అంటాడు. ఆమెను వెనక నుంచి కౌగిలించుకొని మల్లెపూల వాసన చూస్తూ, ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా, ఏ రంగైనా సరే నీకు భలే నప్పుతుంది, నిన్ను ఇలా చూస్తుంటే మళ్ళీ మూడొస్తుంది అంటాడు ఆమె మెడపై ఓ ముద్దు పెట్టుకుంటూ. బాబోయ్, ఇప్పుడు అలాంటివేమీ వద్దు, ఆల్రెడీ స్నానం చేసి రెడీ అయ్యాను, టైం అయిపోయింది, అత్తయ్య గారు కింద ఎదురు చూస్తూ ఉండి ఉంటారు అంటుంది. అప్పుడేనా, ఇంకా ఆఫీస్ టైం కాలేదుగా అన్నాడు శోభన్. ఆఫీస్కి కాదు బావా, నీకు చెప్పలేదు కదా, ఈరోజు మా ఇంటి పక్కన ఉన్న వెంకాయం అత్త వాళ్ళు ఓ 10 మంది ఆడవాళ్ళు గ్రూప్గా కలిసి స్వీట్ షాప్ పెడుతున్నారు. నిన్న సాయంత్రం వచ్చి అత్తయ్యని నన్ను రమ్మని పిలిచి వెళ్ళారు, అక్కడికి వెళ్ళాలి అంది. అమ్మ వస్తానందా అన్నాడు ఆశ్చర్యంగా. జయంతిదేవి గారు ఎక్కడ ఎలాంటి ఫంక్షన్లకు వెళ్ళేవారు కాదు. తాను ముత్తైదువును కానని ఆవిడకు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. రాకపోతే నేను ఊరుకుంటానా, అందులో వెంకాయం అత్త వాళ్ళు మరీ చెప్పారు, మీరు వచ్చే వరకు అసలు మేము ఓపెన్ చేయము అన్నారు, అందుకే తప్పనిసరి ఒప్పుకున్నారు అంది శశి. అలా చెప్పు, అది నీ డైరెక్షనా అన్నాడు శోభన్. పూర్తిగా కాదు, వాళ్లే చాలా గట్టిగా చెప్పారు రమ్మని. నేను అత్తయ్య గారిని తీసుకువస్తాను అని చెప్పాను. దాంతో వాళ్ళు మీరు రాకపోతే అసలు మేము షాపే ఓపెన్ చేయమన్నారు. ఇక తప్పక వస్తానని ఒప్పుకున్నారు అంది శశి. అవునా, అయినా నువ్వు ఏదైనా సాధిస్తావులే. అమ్మని నిన్న షెడ్ల దగ్గరకు తీసుకొచ్చావుగా, చాలా థ్యాంక్స్ రా శశి అన్నాడు. మీరు అలా బాధ్యతగా పనిచేయటం చూసి అత్తయ్య గారు ఎంత సంతోషపడ్డారని అంది శశి. అవునా, అమ్మ అక్కడికి వచ్చిందని నాకు అంతకంటే సంతోషం వేసింది అన్నాడు శోభన్. అది మీ మొహం చూస్తేనే అర్థమైందిలే అంటూ అతని బుగ్గలు రెండింటినీ పట్టుకొని సాగదీస్తూ తన పెదవులను అతని పెదవుల దగ్గరగా పెట్టి, దీనికోసమేగా వెయిటింగ్ అంటుంది. ఏ నీకు వద్దా అన్నాడు. కావాలనేగా అంటూ తన పెదవులతో అతని పెదవులను మూసేసింది. ఇక మాట్లాడకుండా 5 నిమిషాల తర్వాత వదిలేసి, చాలా అంటుంది. చాలదు, కానీ దేవిగారు పర్మిషన్ ఇవ్వటం లేదుగా అంటాడు. నైట్ వరకు నో పర్మిషన్, ఇప్పుడైతే అస్సలు లేదు, ఇంక వెళ్ళి ఫ్రెష్ అయి రండి, నేను కిందికి వెళ్తున్నాను అంటుంది. మళ్ళీ ఒకసారి ఆమెను గట్టిగా ముద్దు పెట్టి వదిలేశాడు. చాలే, ఇక వెళ్ళండి బాబు అంటూ అతన్ని బాత్రూంలోకి తోస్తుంది. తను కొంచెం సర్దుకొని కిందికి వెళ్తుంది. శశి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిందని జయంతిదేవి గారే పూజ చేస్తుంది. సారీ అత్తయ్య, మెలకువ రాలేదు అంటుంది శశి. సారీ ఎందుకే నీ మొహం, ఇది నీ ఇల్లు,
నీకు ఆ మాత్రం స్వేచ్ఛ ఉంటుంది అంది జయంతిదేవి. నిద్రలేక ఎర్రబడిన కళ్ళు, వాడిపోయిన శశిమోహన్ చూస్తూ, వాడు పొలంలో, ఇది ఆఫీసులో పగలంతా కష్టపడుతున్నారు. అందుకే హనీమూన్ వెళ్ళమంటే ఇద్దరూ మాట వినటం లేదు. కొత్త జంట, పాపం వాళ్ళకి కోరికలు ఉంటాయి కదా. ఎలాగైనా హనీమూన్కి పంపించాలి, బలవంతంగానైనా సరే అనుకుంటుంది జయంతిదేవి. దూరం కాకపోయినా ఊటీ, కొడైకెనాల్ అలాంటివైనా తిరిగి వస్తే బాగుంటుంది అనుకుంటుంది. వాళ్లకు చెప్పకుండానే నేనే టికెట్స్ బుక్ చేపిస్తాను, అప్పుడు వెళ్ళక ఏం చేస్తారు అనుకుంటుంది. జయంతిదేవి గారు ఆకుపచ్చ రంగు చీరకు మెంతి పసుపు రంగు బోర్డర్తో ఉన్న గద్వాల్ కాటన్ చీరలో చాలా హుందాగా ఉన్నారు. మెడలో లావుగా ఉన్న ఒక ముత్యాల మాల వేసుకున్నారు. అనవసరపు హంగులు అద్దకుండా చాలా న్యాచురల్గా ఉండే ఆవిడని అలా చూస్తుంటే ఎవరికైనా చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. అత్తగారిని అలాగే చూస్తూ నిలబడింది శశి. ఏంటే కొత్తగా చూస్తున్నావు అంటుంది జయంతిదేవి గారు. ఏంటో అత్తయ్య, ఈరోజు మిమ్మల్ని చూస్తే అలాగే చూడాలనిపిస్తుంది అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఏంటే నీ పిచ్చి అంటూ నవ్వింది జయంతిదేవి. మా అమ్మని కూడా బాగా నచ్చిన రోజు ఇలాగే ముద్దు పెట్టుకుంటా. సూపర్గా ఉన్నావమ్మా ఈరోజు అంటే తెగ సంతోషపడిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే కూడా అలాగే అనిపించింది అంటుంది శశి. నిజంగా నాకు కూతురు లేని లోటు నీ వల్ల తీరిపోయిందే అంటూ ఆమె బుగ్గల్ని పుణికి నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది. అలా అంటుంటే జయంతిదేవి గారి కళ్ళల్లో సంతోషంతో కదలాడిన చిన్న నీటి తెర శశి చూపుల్ని దాటిపోలేదు. మీ కళ్ళలో ఎప్పటికీ ఈ ఆనందాన్ని పోనివ్వనత్తయ్యా అనుకుంది మనసులో. కిందికి దిగుతూ ఇదంతా చూస్తున్న శోభన్ మనసు తల్లి భార్య అలా తల్లి బిడ్డల్లా ఉండటం చూసి చాలా సంతోషపడింది. శశిని మనసులోనే అభినందించాడు. మా అమ్మ కళ్ళల్లో ఇన్నేళ్లలో నేను చూడని ఆనందం శశి నా ఇంటికి వచ్చిన తర్వాతే కనిపిస్తుంది అనుకున్నాడు. శోభన్ కిందికి రావటం చూసి ముగ్గురికి టిఫిన్ పెడుతుంది ప్లేట్లలో శశి. ఎక్కడికో వెళ్ళాలన్నారుగా అన్నాడు శోభన్. పర్లేదు, ఇంకా టైం ఉంది. పైగా అత్తయ్య గారు బీపీ టాబ్లెట్స్ వేసుకోవాలి, అక్కడంతా అయ్యేటప్పటికి లేట్ అవుతుంది అంటుంది శశి. ఇంకా ఈ పనులు ఎన్ని రోజులు పడతాయి నాన్న అంటుంది జయంతిదేవి గారు శోభన్తో. ఓ వారం పడుతుందమ్మా అంటాడు శోభన్. సరేలే, ఇప్పుడు వెళ్ళమన్నా వీళ్ళు వెళ్ళరు. ఈ వారం తర్వాత టికెట్స్ బుక్ చేపిస్తే అప్పుడైతే వెళ్తారు అనుకుంటుంది జయంతిదేవి. ముగ్గురు టిఫిన్ చేసి శోభన్ పొలం దగ్గరికి వెళ్ళిపోతాడు. అత్తా కోడళ్ళిద్దరూ వెంకాయమ్మ గారింటికి కారులో బయలుదేరతారు. వెంకాయమ్మ గారి ఇంటి పక్కన ఉన్న కొష్టంలో ఉన్న గేదెల్ని ఊరు బయట ఉన్న పాకలోకి మార్చారు. అక్కడంతా చక్కగా బండలు పరిపించారు, నీట్గా చేపించారు. కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ 3 అడుగుల గోడలు మాత్రమే ఉండటంతో పొగ బయటకు వెళ్ళిపోతుంది. అక్కడ ఇంటి చుట్టూ చక్కగా ముగ్గులు పెట్టారు. చుట్టూ మామిడి తోరణాలు కట్టారు. బంతిపూల దండలతో అలంకరించారు. పూజారి గారు వచ్చి మంత్రాలు చదివి ఇక ప్రారంభించమంటారు. గుమ్మానికి రిబ్బన్ కట్టి జయంతిదేవి గారిని కట్ చేయమని కత్తెర ఇచ్చారు. అయ్యో, నేను కాదు, నేను చెయ్యను, ఎవరి చేతైనా చేపించండి, లేదా మీలోనే ఎవరో ఒకరు చెయ్యండి అన్నారు జయంతిదేవి గారు. మీరేమనుకుంటున్నారో మాకు తెలుసమ్మా, కానీ మీకున్న మంచి మనసుకి అసలు అలాంటివి లెక్కలోకే రావు. మేము మీ చేత్తోనే మా షాపుని ప్రారంభించాలి అనుకుంటున్నాం, దయచేసి కాదనకండి అని ప్రాధేయపడ్డారు. చెయ్యండి అత్తయ్య, ముత్తైదవుతనం కంటే మంచి మనసే ముఖ్యమని వాళ్ళంతా అనుకుంటున్నారు. వాళ్ళు ఏమీ పట్టించుకోనప్పుడు మీరెందుకు ఫీల్ అవుతారు అంది శశి. జానకి కూడా అవును వదిన గారు, వాళ్ళంతా మీతోనే వాళ్ళ షాప్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు, మీరు కాదనకండి అంటుంది.
కాదమ్మా, నా ఫీలింగ్స్ నాకు ఉన్నాయి. ఒకవేళ నా వల్ల వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే అది నేను భరించలేను అన్నారు జయంతిదేవి గారు. ఏమీ కాదత్తయ్య, అంతా మీ అపోహ. మీరు మంచి మనసుతో ఆలోచిస్తారు, ఎదుటివారి బాగును మాత్రమే కోరుకుంటారు. సరే వెంకాయమ్మత్త, అందరం కలిసి రిబ్బన్ కట్ చేద్దాం రండి అని పిలుస్తుంది శశి. జయంతిదేవి గారు ఫీల్ అవుతున్నారని వాళ్ళంతా వచ్చి వీళ్ళ వెనక నిలబడతారు. అందరూ కలిసి రిబ్బన్ కట్ చేస్తారు. దేవుడి పటాలు పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ముందుగా పొయ్యిని ఆడపిల్లవని శశిని వెలిగించమంటారు. పొయ్యి పైన ఇత్తడి గిన్నె పెట్టి దానిలో పాలు పోసి గోమయంతో చేసిన పిడకలను పొయ్యిలో పెట్టి వాటిపై కర్పూరం పెట్టి వెలిగిస్తుంది శశి. చిన్నగా మంట అందుకుంది. అలా శశితో పాలు పొంగించి దానితో పాయసం, పాలతాలికలు చేస్తారు. అక్కడున్న ఆడవాళ్ళు అవి దేవుడి దగ్గర పెట్టి ప్రసాదంగా అక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చారు. మిగతా పొయ్యిలు కూడా ముట్టించి కళాయిలు పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చకచకా చేయసాగారు. చూస్తుంటే చాలా చేయి తిరిగిన వంట వాళ్ళలా చేస్తున్నారు అంటుంది జయంతిదేవి గారు. అంతలో జయంతిదేవి గారు రాత్రి ఫోన్ చేసిన స్వీట్ షాప్ అతను తన కొడుకును పంపిస్తాడు. అతను వస్తాడు. స్వయంగా జమీందార్ గారు ఫోన్ చేసి చెప్పారని. అతనికి కూడా ప్రసాదం దొన్నెలో పెట్టి ఇస్తారు. అది తిని చాలా టేస్ట్గా చేశారు, బాగుంది అంటాడు అతను. అతన్ని కూర్చోబెట్టి అతని కళ్ళ ముందే పావు గంటలో 10 వెరైటీలు తయారు చేసి అక్కడ పెట్టారు. అతను ఇదంతా వీడియో తీసుకుంటాడు. ఆ పిండి వంటల టేస్ట్ చూసి చాలా బాగున్నాయి అని, చాలా బాగా చేశారు అని మెచ్చుకుంటాడు. ప్రతిరోజు ఏవైనా సరే 10 వెరైటీలు 10 కిలోలు చొప్పున పంపించమని డైలీ 100 కిలోల ఆర్డర్ ఇస్తాడు అతను. ఇంకా ఏమైనా కావాలంటే ఫోన్ చేస్తానని ఫోన్ నంబర్ తీసుకుంటాడు. జయంతిదేవి గారికి చెప్పి బయలుదేరతాడు. భోజనం చేసి వెళ్ళమని చెప్తారు వెంకాయమ్మ గారు. వద్దండి, ఇంకా టైం కాలేదు కదా, మీరు ప్రసాదమే భోజనం టైప్లో పెట్టారు. నాకు వేరే పనులు ఉన్నాయి, వెళ్ళి వస్తాను. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా మీ చేతి వంట తింటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళంతా సంతోషపడి జయంతిదేవి గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వాళ్ళు రోజుకి ఏ 10 కిలోలు 20 కిలోలు ఆర్డర్ ఇస్తారు అనుకున్నాం, కానీ ఏకంగా రోజుకి 100 కిలోలు ఆర్డర్ ఇచ్చారు. అంతా మీ చలవేనమ్మా, చూడండి మీ చేత్తో ఇలా షాపు ఓపెన్ చేశారో లేదో, అప్పుడే మా షాపు బేరం బ్రహ్మాండంగా సాగిపోతుంది అని ఆనందపడ్డారు. జానకి, శశి పదండి కృష్ణమూర్తి దగ్గరకు వెళ్ళి ఇక నేను ఆఫీస్కి వెళ్తాను అంటూ శశి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ కృష్ణమూర్తిని పలకరించి కాసేపు కూర్చొని, శశి నువ్వు ఈరోజు ఇక్కడే ఉండమ్మా, సాయంత్రం ఇంటికి వద్దు గానిలే అంది జయంతిదేవి గారు. ఎందుకు అత్తయ్య గారు, నాన్నగారిని చూశాక నేను కూడా ఆఫీస్కి వచ్చేస్తాను. మేనేజర్ కూడా లేరు కదా అంది శశి. ఏమీ పర్వాలేదు, అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాడుగా, ఈ రోజుకి ఉండిపో, నేను చూసుకుంటాను అంటుంది. శశికి కూడా ఎందుకో మనసులో ఈ రోజుకు అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోవాలి అనిపించింది. మా అత్తయ్య బంగారం, నా మనసులో మాట ముందే కనిపెట్టి అదే చెప్పేసింది అనుకొని, సరే అత్తయ్య, సాయంత్రం మీరు వచ్చేటప్పటికి వచ్చేస్తాను అంది శశి. సరేనమ్మా, నేను వచ్చాక కారు పంపుతానులే అంటుంది జయంతిదేవి గారు. అవసరం లేదత్తయ్య గారు, ఇక్కడ స్కూటీ ఉందిలే, స్కూటీ మీద వస్తాను అంటుంది. సరేనమ్మా, నీ ఇష్టం, ఇక నేను వెళ్ళి వస్తాను అని జానకి కృష్ణమూర్తికి కూడా చెప్పి బయలుదేరుతుంది. కాసేపు తండ్రి దగ్గర కూర్చొని మాటలు చెప్పి అమ్మ ఏం చేస్తుంది అని వంటగదిలోకి వచ్చింది. జానకి కృష్ణమూర్తి గారి కోసం వంట చేస్తుంది. జానకి, శశికి వెంకాయమ్మ గారు భోజనానికి చెప్తారు. తల్లి కూతురు కలిసి వంట చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే శశి, వెంకాయమ్మ వదిన ఏమనుకుంటుందో, కాసేపు అటు వెళ్ళి వద్దాం పదా అంటుంది. అవునమ్మా, నాకు కూడా వాళ్లతో పని ఉంది అంటూ అక్కడికి వెళ్ళారు ఇద్దరు. వీళ్ళు వెళ్ళేటప్పటికి అందరికీ భోజనాలకి వంట చేస్తున్నారు. కూర్చో జానకి వదిన, కూర్చోమ్మ శశి అంటూ వంట అయిపోవచ్చింది అంటారు వాళ్ళు. వాళ్లలో ఇంటర్ వరకు చదివిన ప్రమీలను పిలిచింది. ఆమెకు సెల్ ఫోన్ ఇచ్చింది.
ఈ ఫోను మీకు ఇవ్వమన్నారు అత్తయ్య గారు అని చెప్తుంది వాళ్ళకి. మాకెందుకమ్మా, మేమేం చేసుకుంటాం అంటారు వాళ్ళు. రోజు మీరు వంట చేస్తున్నప్పుడు వీడియోలు తీసి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి అంటూ వాళ్ళతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తుంది. మీ యూట్యూబ్కి ఏమని పేరు పెట్టమంటారు అని అడుగుతుంది. అవన్నీ మాకేం తెలుసమ్మా, నువ్వే ఏదో ఒకటి పెట్టు అంటారు వాళ్ళు. సరే, దీనికంతటికీ ప్రోత్సాహం వెంకాయమ్మ అత్తే కనుక అత్త పేరుతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అని ఛానల్ పేరు వెంకాయమ్మత్త స్వగృహ ఫుడ్స్ మన పల్లె రుచులు అని పేరు పెడుతుంది. మొదటి వీడియోగా ఇందాక స్వీట్ షాప్ అతను తీసిన వీడియోను పోస్ట్ చేస్తుంది. ఇక్కడ ఆర్డర్లపై మీకు కావలసిన స్వీట్స్, హాట్స్, కారాలు, పొడులు అన్నీ చేసి ఇవ్వబడును అని వాళ్ళతో చెప్పిస్తుంది. ఇక నుంచి రోజుకొక వంటను విపులంగా కొలతలతో సహా ఏమేం కావాలో, ఎంత కావాలో అంతా వివరంగా రోజుకు ఒక వీడియో పెట్టండి. అదే కాకుండా మామూలుగా మనం ఇళ్లలో చేసుకునే కారాలు, పొడులు, కూరలు ఇవి కూడా వీడియో చేసి పెట్టండి. ఛానల్ బాగా పోతుంది. దానివల్ల కూడా మీకు ఆదాయం వస్తుంది. మీ ఛానల్ ఎంత బాగా జనంలోకి వెళితే అంత ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి అని చెప్తుంది. పొరుగు వాళ్ళ నుంచి ఆర్డర్స్ వస్తే ఏం చేయాలి అని కూడా చెప్తుంది. కొరియర్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తుంది. వీళ్ళకి ఫోన్ చేసి చెప్తే మీరు చెప్పిన అడ్రస్కి తీసుకువెళ్ళి ఇస్తారు. దానికి వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా మీరు కొన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. లేదా మీరు కొంచెం లాభం తగ్గించుకొని ఫ్రీ డెలివరీ ఇవ్వచ్చు. అలా అయితే మీకు ఇంకా వ్యాపారం బాగా సాగుతుంది అని చెప్తుంది. సరే శశిమ్మ, ఇవన్నీ మాకేం తెలుసు, నువ్వు చెప్పావు కాబట్టే తెలుస్తుంది, అలాగే చేస్తాం అంటారు వాళ్ళు. ప్రమీలకు అన్నీ వివరంగా చెప్తుంది. వీడియో ఎలా తీయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి అంతా వివరంగా చెప్తుంది. 2 రోజులు పోతే నువ్వే నాకు అన్నీ నేర్పుతావు, నీకే అలవాటైపోతుంది అని చెప్తుంది భయపడుతున్న ప్రమీలతో. ఏ విషయమైనా తొందరగానే గ్రహించే ప్రమీల బాగానే ఆకలింపు చేసుకుంది. సరే శశిమ్మ, ఏమైనా తెలియకపోతే నీకు ఫోన్ చేసి అడుగుతాను అంటుంది. అలాగే, ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు అని చెప్తుంది శశి. వంట పూర్తయిందని వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతారు వెంకాయమ్మ గారు వాళ్ళ గ్రూపు. భోంచేసి ఇంటికి వెళ్తారు జానకి, శశి. అప్పుడే ఫోన్ చేస్తాడు శోభన్. తాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానని, అత్తయ్య గారు ఆఫీస్కి వెళ్ళారని, ఈరోజు నన్ను ఇక్కడే ఉండమన్నారు అని చెప్తుంది శశి. అలాగా, నైట్కి కూడా రావా అంటాడు. రానా వద్దా అంటుంది శశి. ఏమో నీ ఇష్టం, నేను పోక పుట్టింటికి వెళితే నన్ను వెంటనే రమ్మన్నాడు అని మళ్ళీ నా మీద చాడీలు చెప్తావేమో మీ అత్తగారికి అంటాడు నవ్వుతూ. నువ్వు వస్తానంటే ఓకే, నువ్వు రానంటే నేనే అక్కడికి వస్తాను. ఏదేమైనా నా టైం మాత్రం నాదే, నేను మిస్ అవ్వనమ్మా అంటాడు. పో చిలిపి, వస్తానులే సాయంత్రం అని చెప్తుంది. భోజనం చేశారా అని అడుగుతుంది. ఇప్పుడే తిన్నాను. సరేలే, పని ఉంది, త్వరగా వచ్చేసేయ్, లేట్ చేయకు. ఇంటికి రాగానే నువ్వు కనిపించకపోతే పిచ్చెక్కినట్లు అనిపిస్తుంది అని అంటాడు. ఓకే బాబు, నువ్వు వచ్చేటప్పటికి అభిసారికలా గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉండమంటావా అంటుంది. ఊహించుకోవడానికి బాగుంది, కానీ మన ఇంట్లో వీలు పడతేమోలే, ఇంటి నిండా పనివాళ్ళు ఉంటారుగా అన్నాడు. అవును కదూ, సరే, నీకు ఓ సర్ప్రైజ్ ఫోజులో దర్శనమిస్తాను నువ్వు ఇంటికి రాగానే అంది శశి. సరే, అదేమిటో ఊహించుకుంటూ ఉంటానులే అప్పటి వరకు. సరేరా, ఇక ఉంటాను, పని ఉంది అంటూ ఫోన్ పెట్టేశాడు. శోభన్ వచ్చేసరికి ఏ ఫోజులో ఉండాలా అని ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది శశి. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు కనుక ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి.
మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.